తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. పరిపాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపిస్తామని మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ఆనవాళ్లంటే అద్భుతమైన సచివాలయం, అమరవీరుల స్మారకం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వంటి అభివృద్ధి చిహ్నాలని వాటిని కూల్చివేయగలరా అని ప్రశ్నించారు. అంటే ఈ దేశ చరిత్రలోనూ ఎక్కడ లేని విధంగా వరిధాన్యం మన రైతాంగం పండించినటువంటిది. వీళ్ళు వచ్చి చెప్తారు కాళేశ్వరం నీళ్లు లేకున్నా కానీ పండుతాయని చెప్తారు. మరి 2014 ముందు లెక్కలు తీయండి. ఈరోజు భారతదేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాలని తనదని ఈరోజు నంబర్ 1 స్థాయిలో వరిధాన్యాన్ని పండిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ రోజు వాళ్ళ యూరియా విషయంలో కానీ, గన్ని బ్యాగుల విషయంలో కానీ, పండించినటువంటి పంట ధాన్యాన్ని మరి గవర్నమెంట్ కొనే విధానంలో కానీ ఒక పక్కా ప్లానింగ్తోనే కేసీఆర్ గారు ముందుకెళ్తుండే. వీళ్ళకి ఏమైనా ప్లానింగ్ ఉందా? మీరు టీవీలు, సోషల్ మీడియాలు, పేపర్లు రెగ్యులర్గా మీరు చూస్తూ ఉన్నారు. గన్ని బ్యాగులు గతి లేవు, ఆడ కాంటా పెట్టేటోడు గతి లేడు. సరుగు అని చెప్పి 5-10 కిలోలు మరి దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తూ వాళ్ళ గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు. రకరకాలుగా మరి అకాల వర్షం వచ్చి ఉన్నధాన్యం కూడా పోయి రైతాంగం అంతా ఆత్మహత్యలకు దారి తీసేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ రోజు ఏంటంటే మార్కెట్లో ఆక్షన్ పెట్టినట్టే కేసీఆర్ 2000 ఇస్తుండు పెన్షన్, నేను 4000 ఇస్తానని చెప్పి. కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తుడు, నేను రైతు భరోసా 12,000 ఇస్తానని చెప్పి. ఇంట్లో ఉన్నటువంటి మా తల్లులకు, మా అక్కలకు, చెల్లెళ్లకు నువ్వు ఇంట్లోనే ఉంటూ నెలకు 2,500 ఇస్తానని చెప్పి. పెళ్లి చేసుకున్న ఆడ కూతురుకు కేసీఆర్ లక్షిస్తే నేను తులం బంగారం ఇస్తామని చెప్పి. ఎక్కడ పోయినా ఇవ్వండి, ఎందుకు చెప్పారు? ఎవడు చెప్పమన్నాడు? అంటే ఓట్ల కోసం ఇష్టం ఉన్న హామీలు, అలవిగానటువంటి హామీలు. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇస్తలేమంటే నేను బండవీటి తొలుస్తా అని మాట్లాడతాడు అసెంబ్లీలో. ప్రాంత ప్రజల కోరిక మా స్వయం పాలన ఉండాలి, మా రాష్ట్రం మాకే ఉండాలి. మేము అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని, అంటే ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ మరి యథావిధిగా ఉండాలనేటువంటి సంకల్పం, కోరిక. అది 1969లో సాధ్యం కాలే. 1972లో మరి చెన్నారెడ్డి గారు ప్రజాసమితి అనేటువంటి పార్టీ స్థాపించి ఆ రోజు 11 మంది ఎంపీలు గెలిచినా కానీ అది సాధ్యం కాలే. ఆ తర్వాత పరిణామాలలో అనేకమైనటువంటి ఉద్యమాలు, మరి సాయుధ పోరాటం కానీ, మరి అక్కడ ఉన్నటువంటి కార్మికుల, కర్షకుల పోరాటం కానీ, రైతుల పోరాటం కానీ ఎన్ని చేసినా కానీ మరి అది సాకారం కాలే. 2001లో మరి తెలంగాణ జాతిపిత అనేటువంటి కేసీఆర్ గారు ఆ రోజు 2001లో మరి టీఆర్ఎస్ అని, తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక గులాబీ జెండాతోని నామకరణం చేసి నేను సావో రేవో తెలుసుకుంటా, తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే అని మరి ఆ పోరాటాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కానీ కాలక్రమేణా అది ఉధృతమై రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కదిలించింది. కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు, మహిళలు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, సంపన్న వర్గాలు కూడా మన కార్యక్రమాన్ని సహకరించి ఇది తప్పకుండా మన రాష్ట్రం మనకు కావాలనేటువంటి పోరాటం మరి సాకారమైనటువంటి సందర్భం. మరి ఈరోజు భారతదేశ చిత్రపటంలో తెలంగాణ అనేటువంటి రాష్ట్రాన్ని మనం చూడడమే కాకుండా